కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్ గ్రామంలో సేల్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్న కాళ్లు లేని వికలాంగులకు సేల్స్ ఫోర్స్ సంస్థ ద్వారా ఆ గ్రామ పెద్దలు వై నరసింహారెడ్డి గ్రామంలో ఉన్న వికలాంగులను గుర్తించి మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం ఆధ్వర్యంలో 8 మంది వికలాంగులకు వీల్స్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ మన గ్రామంలో ఉన్న నిరుపేదలకు వికలాంగులకు భవిష్యత్తులో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఆయనకు ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు, యువకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయసింహారెడ్డి, నాయకులు దావీదు లక్ష్మయ్య, స్వామిదాస్, బీరయ్య, ప్రభాకర్, సంపత్, మహేష్, అశోక్, నవీన్, అనిల్, దేవదాస్, ప్రేమ్, సంతోష్, రాథోడ్, జగన్నాథ్ రెడ్డి, ప్రశాంత్, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోష్ వస్తుందంటే వీడియోనే తీస్తున్నప్ప లేదే మొత్తం వస్తుంది. अच्छा कष्ट కడుపులో ఛాన్స్ అయిపోయింది. అక్కడ చూడండి అర్జున్ ఒకటి వీడియో ఉంది, దొప్పుకొని చూద్దాం. ఎట్లా దొప్పుకుంటారు అందరు ఈ చేతి రెండో ఒకటి సార్ తప్ప ఈ కరెక్ట్ వీడియో సైకిల్ వీల్ చైర్స్ సేల్స్ ఫోర్స్ అనే సంస్థ వాళ్ళు మనకు స్పాన్సర్ చేసిండ్రు. వాళ్ళు 150 చైర్లు మొన్న అన్ని ఈ వృద్ధాప్య ఆశ్రమాలు ఉంటాయి కదా వాళ్ళకి పంచారు. మన కాలనీకి 30 ఇస్తే మేము అక్కడ 20 పంచినాము. బండార్ లేఅవుట్, నిజాంపేట్, హైదరాబాద్లో 8 ఇక్కడికి పంపినాము. ఇంకో చైరుకు చిన్న డ్యామేజ్ ఉండి ఆపినాము. అది కూడా రిపేర్ చేసినాక ఇంకెవరికి కావాలని చెప్పి ఎంపీటీసీ గారు వాళ్ళకు కూడా ఇస్తున్నాము. సో ఇది ఆ సంస్థ వాళ్ళు వికలాంగులకు సహాయం చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ ఒకసారి మనం కర్తాలు తోలుకొని ధన్యవాదాలు తెలుపుతాం. అయితే
మీ అందరికి ఒక అపోహ ఉండొచ్చు, నరసింహారెడ్డి పటేల్ బాగా ఇచ్చిందని. నరసింహారెడ్డి పటేల్ ఏం తెలియదు, ఇవ్వడం వరకే, తెచ్చి ఇవ్వడం వరకే సేల్స్ ఫోర్స్ సంస్థ వాళ్ళు ఇచ్చింది. ఇంకా కూడా ఇలాంటి ఏమన్నా ఎవరికైనా అవసరాలు ఉంటే ఇప్పుడు ఇద్దరిని అందులో చూపించింది నాకు, వాళ్ళకు కూడా ఏమన్నా చేసేదానికి నిండు మనసుతో నేను ప్రయత్నిస్తాను. దీనికి రాజకీయానికి ఏం సంబంధం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అది కోఇన్సిడెన్స్ మాత్రమే. ఈ ఎలక్షన్లు వస్తున్నాయని నేను యాక్చువల్గా 3 నెలల ముందే, వారం ముందే అన్నాను, తేవడానికి లేట్ అయింది. సో వీళ్ళందరికీ కూడా వీటి ఉపయోగం లేకుండా అందరి కాళ్ళు బాగుపడి నడవాలని నేను దేవుని మనసుకుంటే పేర్కొన్నాను. ధన్యవాదాలు. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఆగండి. మా ఇంకో పెద్ద మన గ్రామంలో కూడా నరసింహారెడ్డి గారి మన గ్రామంలో నిలంబాయి నరసింహారెడ్డి గారి మరియు దేశిరెడ్డి గారి అన్నదమ్ముల సహకారంతో వికలాంగులకు అందరికీ కూడా వీల్ చైర్ పంపిణీ చేయడం జరుగుతుంది. వికలాంగులు కూడా ఆరోగ్యంగా కోరుకొని వాళ్ళిద్దరి అన్నదమ్ములకు కూడా భగవంతుడు మంచి ఆశీర్వదించి నిండు ఆరోగ్యాలతో భగవంతుని ప్రార్థిస్తున్నాం. గ్రామ తరపున, మా తరపున, అందరికీ తరపున కూడా వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా సహకరి అన్నగారు చెప్పారు ఆల్రెడీ, ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకోకుండా ఏమైనా తక్కబడితే కూడా మళ్ళీ అన్నకి చెప్తే కూడా మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటే కూడా మళ్ళీ రాని వాళ్ళకు ఉంటే కూడా మళ్ళీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.